కాదు, ఒక పార్టీకి డెఫినెట్ గా అది ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఓట్ బ్యాంకుగా ఉంటుంది, కొంతమంది వ్యతిరేకంగా కూడా ఉంటారు. మీరు అన్న దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజునైతే ఈ సంక్షేమ పథకాలను తీసుకురావడం, ఈ వాలంటీర్స్, గ్రామ సచివాలయాలు ఇవన్నీ తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన ఎప్పుడైతే తీసుకెళ్లారో న్యాచురల్లీ దానికి సంబంధించినటువంటి కొంతమంది సర్పంచులు కానీ వీళ్ళని న్యాచురల్ గా అపోజిషన్ పార్టీస్ కొంత అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ పింఛన్లు తీసుకుంటున్నప్పటికీ కూడా లేకపోతే పథకాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా నిఖాస్ అయినటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓటు వేస్తారు అని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అది బాగా తెలుసు. వెయ్యరు, వాళ్ళు వేయకపోయినా సరే అర్హత ఉన్నది, నేను ఇచ్చి తీరాలి, ఇది ప్రభుత్వ సొమ్ము నేను ఇస్తున్నాను అనుకుంటున్నారు తప్ప లేదే కాదు, కాబట్టి ఆయన అందరికీ ఇచ్చేసేయండి అన్నారు. అర్హత ఉంటే కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఇచ్చేయమన్నారు, ఇచ్చేశారు. నెంబర్ 2. నెక్స్ట్, మీరు ఇంకో మాట ఏమంటున్నారంటే ఇవాటి రోజున ఎలక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక్కొక్క ఇది మనకు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఓటుకు వేసేటువంటి వ్యక్తి ఇవాళ రోజున అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఇంకెవరో వచ్చి చంద్రబాబు గారి యొక్క ఇవన్నీ చూసి ఇప్పుడు ఓటేసే పరిస్థితి లేకుండా పోయింది. అదొక్కటి ఇక్కడ మనకు కంపారిజన్ చూడాల్సింది. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో 2 పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, ఈ 2 ఉండేది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వర్సెస్ 2 కూటమి ఇదే ఉన్నాయి. అయితే ఇదివరకు ఏంటంటే మనకు పెద్దగా ఈ ఎలక్షన్ దీని మీద కొంత పరిజ్ఞానము లేక సోషల్ మీడియా లేకపోవడంతో కొంత వెనకపడి ఉన్న మాట కూడా వాస్తవం. కానీ ఇవాళ ప్రతిదీ కూడా తెలిసిపోతాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు వాలంటీర్స్ గురించి, నిన్న చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే షర్మిల విజయమ్మ, షర్మిల విజయమ్మ అది వస్తున్నాను సార్. అది ఫస్ట్ మీరు అడిగారు. సెకండ్ చెప్తాను, మాకు యాంటీ ఇన్కంపెన్సీ ఓటు లేదు, లేకపోతే అందరూ ఇచ్చేస్తారని కాదు. వై నాట్ 175 అంటే ప్రజాస్వామ్యంలో నాకు 51 వచ్చి ఇంకొకటికి 49 వస్తే ఒక్క ఓటు తేడాతో మనం గెలిచేస్తాం. అది నేను చెప్పాను. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలైనా సంక్షేమమైనా అభివృద్ధి అయినా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఈ రోజున అని చెప్పానంటే, వీళ్ళు ఏమని చెప్పారు నిన్నటి దాకా, ఈ పథకాలు వద్దు అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారు అన్నారు. మొన్నటి దాకా ఏమని చెప్పారు, అసలు అభివృద్ధి లేదు, కియా అని అదొక్కటి పట్టుకుని తిరిగారు. మరి ఇవాళ ఈ వాలంటీర్లు ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఈ గ్రామ సచివాలయాలను ఎందుకు ఒప్పుకుంటున్నారు? మేము వస్తే ఇంగ్లీష్ మీడియం కాదు ఇంకేదో ఏఐ ఇస్తాను అది ఇదని చెప్పని ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే, ఈయన ఏవైతే వ్యవస్థల్లో కొన్ని సంస్కరణలు తెచ్చాడో, ఏదైతే ఈయన ఇవాటి రోజున ఇది కాదు అనే హాస్పిటల్స్ గవర్నమెంట్ లో ఉండాలనుకుంటున్నాడు, విద్య అనేటువంటిది గవర్నమెంట్ లో రావాలనుకుంటున్నాడు, ఈ మార్పులు చూసిన తర్వాత భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి, నేను 40 సంవత్సరాలు అంటే నా వయసు ఇప్పుడు 60 అనుకోండి, 40 సంవత్సరాల యొక్క ఇదిలో నేను ఇంకా 17-16 నుంచే ఉన్నా. అయితే వాటిలో మొట్టమొదటిసారిగా వ్యవస్థల్లో మార్పు చేయని వాడు అనేటువంటి దాని మీద వాళ్ళ ప్రజల్లో వచ్చిన మాట వాస్తవం. రెండో ప్రశ్న మీరు మొదటిది అడిగారు, షర్మిల గారు వివేకానంద రెడ్డి గారి కేసు. ఇదే సార్ మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి ఫెయిల్యూర్ లో ఇది ఆయన ఏం చేస్తారు